చాలాసార్లు మనుషులకు శారీరకంగా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దానిని పెద్దగా సీరియస్గా తీసుకోరు. అయితే చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా పర్వాలేదు. అయితే అవి పెద్ద సమస్యలుగా మారి వాటిని పట్టించుకోకపోవడం వలన వాటి పర్యవసనాలను చదివి చూడాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనల గురించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. రష్యాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అలాంటిదే జరిగింది. వాస్తవానికి ఈ రష్యన్ వ్యక్తి గత 9 సంవత్సరాలుగా తన పక్కటెముకల క్రింద భయంకరమైన నొప్పి, అసౌకర్యానికి అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత ఓ రోజు డాక్టర్ల కోరిక మేరకు సిటీ స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చూసి తానే కాదు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. వ్యక్తి పేరు వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం వ్యక్తి వయసు 53 సంవత్సరాలని చెప్పారు. ఆడిటీ సెంట్రల్ వెబ్సైట్ నివేదిక ప్రకారం రష్యాలోని కిరోవ్ రీజనల్ క్లినిక్ హాస్పిటల్లో చేరిన ఈ రోగి చాలా కాలంగా తన శరీరంలోని కుడి వైపున పట్టెముకల కింద తీవ్రమైన నొప్పి, అసౌకర్యాన్ని అనుభవిస్తున్నట్లు వైద్యులతో చెప్పాడు. అయితే అతడు ఎప్పుడు ఆ నొప్పి గురించి వైద్యుల వద్దకు వెళ్ళలేదు. చివరకు 9 సంవత్సరాల తర్వాత డాక్టర్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సిటీ స్కాన్ చేయించుకున్నాడు. అప్పుడు కాలేయం కుడి వైపున ఒక పదునైన వస్తువు ఇరుక్కపోయిందని గుర్తించారు. కాలేయం నుండి తీసిన 9 సెంటీమీటర్ల పొడవు గాజు ముక్క ఎప్పుడు ఏదైనా గాయమైందా అని వైద్యులు రోగిని అడిగినప్పుడు రోగి తనకు ఎలాంటి గాయమైనా గుర్తులేదని, ఏదో పదునైన వస్తువు తనకు గుచ్చుకున్న సంఘటన గుర్తులేదని చెప్పాడు. తర్వాత వైద్యులు రోగి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేసి అతని కాలేయం నుంచి 9 సెంటీమీటర్ల పొడవైన గాజు ముక్కను తొలగించారు.